మనకి క్రికెట్ ప్రపంచంలో కేన్ విలియమ్సన్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఎందుకంటే మనోడు సన్ రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్గా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అందరూ కూడా అతనికి ఫిదా అయిపోయారు. సో దాని తర్వాత చూసుకుంటే ఐసీసీ ట్రోఫీస్లో న్యూజిలాండ్ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయినా సరే అతను ఎక్కడా కూడా నిరాశ చెందకుండా దాని తర్వాత నెక్స్ట్ ఐసీసీ ట్రోఫీస్లో గెలుస్తాం అనే నమ్మకంతో అతను ఫేస్లో చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక చక్కటి చిరునవ్వు కనిపిస్తూ ఉండేది. సో దీంతో మన ఇండియా మొత్తంలో కూడా చాలామంది కేన్ విలియమ్సన్కి ఫ్యాన్స్ ఉన్నారంటే ఇది అతిశయోక్తే కానే కాదని చెప్పాలి. అయితే మరి ఇటువంటి కేన్ విలియమ్సన్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే మనందరం కూడా ఎప్పుడు మరి ఒక ఫ్యాబ్ ఫోర్ అని చెప్పేసి పిలుచుకుంటాం కదా, ఎవరెవరిని, జో రూట్ని, స్టీవ్ స్మిత్ని, కేన్ విలియమ్సన్ని, అదేవిధంగా విరాట్ కోహ్లీని. సో మరి ఈ ఫ్యాబ్ ఫోర్లో కూడా మరి అందరికంటే టాప్లో కనిపించేది విరాట్ కోహ్లీ. మరి ఈ విరాట్ కోహ్లీ అందరికంటే మరి ముందు టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దీని గురించి కేన్ విలియమ్సన్ కూడా మాట్లాడాడు. కేన్ విలియమ్సన్ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నేను గత 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను, నాకు అన్ని ఫార్మాట్లో కూడా దీని నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఎవరన్నా కనిపించారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పేసి, అతని బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉండేది, అతను ఎక్సలెంట్ అని చెప్పేసి అతని గురించి కొంచెం ప్రశంసలు జల్లు కురిపించాడనే చెప్పాలి. సో మరి ఏదేమైనా సరే మరి ప్రజెంట్ కేన్ విలియమ్సన్ మాట్లాడిన ఈ వీడియో అయితే ప్రజెంట్ వైరల్గా మారిందనమాట. సో అయితే వెళ్ళి ఒకసారి చూడండి. సో అతను మాట్లాడిన తీరు చూస్తే ఖచ్చితంగా మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కేన్ విలియమ్సన్కి ఫిదా అయిపోయి తీరాల్సిందే.